వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో సెల్లర్గా నేను ఎలా జాయిన్ అయ్యాను అండ్ అలాగే నాకు ఆర్డర్స్ వస్తున్నాయా లేదా, ఎప్పుడు వచ్చినాయి నాకు ఫస్ట్ ఆర్డర్ మీషో సెల్లర్గా నేను జాయిన్ అయిన తర్వాత. ఇంకా అలానే మనం వచ్చేసి నేను వచ్చేసి మీషోలో జిఎస్టీ నెంబర్ తీసుకొని జాయిన్ అయ్యానా లేకపోతే ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయ్యానా అనేది నేనైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే మీషో సెల్లర్గా ఎలా జాయిన్ అయ్యాను అంటే, మీషో సెల్లర్గా వచ్చేసి నేను నా దగ్గర అయితే ప్రోడక్ట్ అయితే ఉంది. నా దగ్గర శారీస్ అండ్ కుర్తీస్, లెగ్గిన్స్, జ్యువెలరీ అన్నీ అయితే నా దగ్గర అయితే ప్రోడక్ట్ అయితే ఫస్ట్ అయితే నేను ఇన్వెస్ట్ చేసి ప్రోడక్ట్స్ అనేవి తీసుకొని నేను కొన్ని క్యాటలాగ్స్ అనేవి నేను అప్లోడ్ చేయాలి. అందులో మనం అప్లోడ్ చేయాలి. సో మీషోలో మనం ఫోటో తీసుకొని అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, ఫోటోషూట్ లాగా తీసుకొని. లేదు మనం మీషో నుంచి అనుకున్నా కూడా మనం డైరెక్ట్ మీషో నుంచి కూడా అప్లోడ్ చేయొచ్చు. సో ఇంకా నేను ఎలా జాయిన్ అయ్యాను అంటే, నేను మీషోలో జిఎస్టీ నెంబర్ అయితే తీసుకొని జాయిన్ అయ్యాను. ఎందుకు జిఎస్టీ నెంబర్ తీసుకున్నాను అంటే, మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు వితౌట్ జిఎస్టీతో కూడా సేల్ చేయొచ్చు కదా, జిఎస్టీ నెంబర్ లేకుండా అనేసి మీకు డౌట్ రావచ్చు. మీరు ఎన్రోల్మెంట్ ఐడి తీసుకొని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మీకు ఏంటిదంటే, అందులో మీకు లోకల్ స్టేట్వి మీకు ఆర్డర్స్ వస్తాయి, అదర్ స్టేట్వి మీకు ఆర్డర్స్ అనేవి రావు. ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు అదర్ స్టేట్ ఆర్డర్స్ అయితే మీకు రావు. లోకల్ వరకే మీకు అక్కడ దగ్గర నియర్లో ఏ డిస్ట్రిక్ట్ ఉంది అలా మీకు అక్కడవే వస్తాయి. కానీ ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయితే మాత్రం అదే కనుక మీరు జిఎస్టీ నెంబర్ తీసుకొని, సో మీరు జిఎస్టీ నెంబర్ తీసుకొని ఒక 3,000 ఎంతో 4,000 లోపే అవుతుంది, 4,000 లోపే అవుతుంది మీ జిఎస్టీ నెంబర్ తీసుకోవాలి అనుకుంటే. సో మీ జిఎస్టీ నెంబర్ తీసుకొని కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీకు అదర్ స్టేట్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. నాకైతే ఫస్ట్ అయితే తమిళనాడు నుంచి అయితే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత నాకు ఆసాం, హర్యానా, మహారాష్ట్ర, సో తమిళనాడు, తెలంగాణ, ఇంకా తెలంగాణ అయితే రాలేదు, ఆంధ్ర అన్నీ అయితే నాకు వచ్చినాయి. కానీ ఈ లోకల్ నాకు తెలంగాణ నుంచి అయితే నాకు ఆర్డర్ అయితే ఇంకా ఏది రాలేదు. అన్నీ అదర్ స్టేట్వే వచ్చినాయి నాకు ఆర్డర్స్ అనేది. సో నేనైతే జిఎస్టీ నెంబర్ తీసుకొని నేను సెల్లర్గా అయితే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంకా మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అయితే మనం యాడ్ చేయాలి. సో బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనం క్యాటలాగ్స్ అనేవి ఫస్ట్ ఒకటి మీరు అప్లోడ్ చేయండి అని అంటారు. మనం ఫస్ట్ వచ్చేసి ఇన్వేటర్లో మనం వెళ్ళినట్లయితే అందులో మనం ఫస్ట్ మనం ఒక 4-5 క్యాటలాగ్స్ అనేవి మనం అప్లోడ్ చేయాలి. లైక్ శారీస్ అనుకోండి, ఆ శారీస్కి మనం డిఫరెంట్గా ఒకే యాంగిల్లోనే కాకుండా డిఫరెంట్గా మనం 4 పిక్స్ అయితే క్యాటలాగ్స్ అయితే మనం తీసుకోవాలి. సో ఫొటోస్ తీసుకున్న తర్వాత అప్లోడ్ అయితే చేయాలి. చేసిన తర్వాత మనకి క్యూసీలో అయితే ఉంటుంది. సో ఈ క్యూసీలో అనేది మనకి వాళ్ళు క్యూసీ పాస్ చేయాలంటే మ్యాక్సిమం 10 to 14 అవర్స్ అని ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటిదంటే మీకు 2 నుంచి 3 days వరకు ఉంటుంది. సో మీకు ఆ క్యూసీ అనేది వాళ్ళు పాస్ చేయడానికి, అంటే వాళ్ళు క్యూసీ అంటే మన క్వాలిటీ అనేది వాళ్ళు చెక్ చేస్తారంట. సో క్వాలిటీ అనేది చెక్ చేసిన తర్వాత ఓకే బాగానే ఉంటే సో అది వాళ్ళు లైవ్ అనేది చేస్తారు. మన క్యాటలాగ్ మనం ఏవైతే అప్లోడ్ చేసామో, ఒకవేళ మన క్వాలిటీ ఏదైనా బాగాలేకపోతే రిజెక్ట్ చేస్తారు, వాళ్ళు బ్లాక్లో పెట్టేస్తారు. అలా మీకు బ్లాక్లో ఎక్కువగా పడినా కూడా మీ ఐడి అనేది ఇంకా బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ మీరు అదే జిఎస్టీ నెంబర్తో మీరైతే ఐడి అయితే ఓపెన్ చేసుకోలేరు. మీరు అదర్ పర్సన్ పాన్ కార్డ్తో మీరు మళ్ళీ వేరేదే మీరు జిఎస్టీ నెంబర్ తీసుకొని మళ్ళీ ఐడి తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు చూసుకొని కొంచెం కేర్ఫుల్గా అయితే మీరు ఈ విధంగా అయితే అప్లోడ్ చేయండి క్యాటలాగ్స్ అయితే. సో దాని తర్వాత మీకు ఎన్రోల్మెంట్ ఐడితో అప్లోడ్ చేయడం అనేది చెప్తాను. ఎన్రోల్మెంట్ ఐడితో కూడా మీరు సేమ్ యాస్టీస్ అలానే అప్లోడ్ చేస్తారు. సో మీకు ఎన్రోల్మెంట్ ఐడితో కూడా మీరు అప్లోడ్ చేసినప్పుడు కూడా మీరు సేమ్ అలానే మీరు పిక్స్ అనేవి అది కూడా మీకు బ్లాక్లో పడిందంటే ఇంకా మీకు ఏదైతే పర్సన్ పాన్ కార్డ్తో ఇప్పుడు మీరు చేసి ఉంటారో అది అవ్వదు. మళ్ళీ వేరే పాన్ కార్డ్తో వేరే మొబైల్ నెంబర్తోనే మీరు వేరే బ్యాంక్ అకౌంట్తోనే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా బ్లాక్లో పడకుండా అయితే మీరు క్యాటలాగ్స్ అయితే కొంచెం క్లారిటీగా మంచిగా అయితే అప్లోడ్ అయితే చేయండి. ఒకే యాంగిల్లో కాకుండా డిఫరెంట్ యాంగిల్లో మీరు ఫొటోస్ అయితే తీసి అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా అయితే నేను మీషో సెల్లర్గా అయితే జాయిన్ అయ్యాను. అండ్ నాకు ఫస్ట్ ఆర్డర్ అనేది ఎప్పుడు వచ్చింది, సో ఫస్ట్ ఆర్డర్ రావడానికి నాకు క్యూసీలో పడిన తర్వాత నాకు 10 to 14 అవర్స్ అయితే చూపించింది. కానీ నాకైతే మ్యాక్సిమం 2 days అయితే పట్టింది నాకు క్యూసీ పాస్ చేయడానికి. నేను అనుకున్నాను ఏంటి నేనైతే ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేసిన క్యాటలాగ్స్ కానీ నాకు ఈ క్యూసీలోనే ఉంది అనేసి కొంచెం ఇదైనా కంగారు పడినాను. దాని తర్వాత నేను వేరే మళ్ళీ ఫ్లిప్కార్ట్లో కూడా స్టార్ట్ చేశాను. సో నాకు ఫ్లిప్కార్ట్ కంటే ముందు నాకు మీషోలోనే నాకు
క్యూసీ అనేది పాస్ అయితే చేశారు. చేసిన తర్వాత మీషో మన టీం నుంచి మనకి కాల్ అనేది వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత మనకి వాళ్ళు మనకి జూమ్ మీటింగ్ అనేది పెడతారు. ఆ జూమ్ మీటింగ్లో మనం జాయిన్ అయినట్లయితే మన టైమింగ్కి మన లాంగ్వేజ్ ఏది, ఇంగ్లీషా, తెలుగువా, తమిళా, హిందీయా అనేది మన లాంగ్వేజ్కి తగ్గట్టు వాళ్ళు మనకి జూమ్ మీటింగ్ అనేది పెడతారు. ఆ జూమ్ మీటింగ్లో మనం జాయిన్ అయినట్లయితే అందులో మనకి క్లియర్గా అయితే మనకి లైవ్ క్లాస్ తీసుకొని ఆ క్లాస్ లాగా మనకి క్లియర్గా ప్రతిదీ అయితే మనకి అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలా అయితే మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అయితే మనం జాయిన్ అయ్యే ముందు ఇవన్నీ అయితే మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం జాయిన్ అవ్వాలి. ఎందుకంటే అకౌంట్ అనేది బ్లాక్లో అయితే పడకుండా అయితే మనం చూసుకోవాలి. సో దాని తర్వాత నాకైతే క్యూసీ పాస్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది ఎప్పుడు వచ్చింది, 5 days అయితే పట్టింది నాకు ఆర్డర్ రావడానికి. 5 days తర్వాత నాకు ఎక్కువగా మనం క్యాటలాగ్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ప్రోడక్ట్స్ అనేది అప్లోడ్ చేస్తేనే అప్పుడే మనం యాక్టివ్లో ఉన్న ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటే ఎవరైనా సరే కొనడానికి కూడా కొంచెం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే వీళ్ళు ఫొటోస్ ఎక్కువగా ఉన్నాయి క్యాటలాగ్స్, అండ్ అలానే వీళ్ళకి రివ్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తారు కదా. మనమైనా సరే నేనైనా సరే ఏదైనా మీషోలో తీసుకోవాలంటే మీషోనే కాదు ఏదైనా సరే ఫస్ట్ అయితే మనం రివ్యూస్ అనేది చూస్తాం. సో అందుకు మనం క్యాటలాగ్స్ అనేవి ఎక్కువగా అప్లోడ్ చేయాలి. అలా నేను అప్లోడ్ చేశాను. ఒక శారీ అయితే నాకు ఆర్డర్ అయితే వచ్చింది, తమిళనాడు నుంచి వచ్చింది నాకు. సో అప్పుడు నేను ఫుల్ హ్యాపీగా ఒక ఆర్డర్ వచ్చింది అనేసి అప్పుడు నేను కన్ఫర్మ్ చేసి లేబుల్ అనేది నేను డౌన్లోడ్ చేసుకొని అన్నీ తీసుకున్న తర్వాత మనకి డెలివరీ బాయ్ నుంచి కొరియర్ వాళ్ళ నుంచి మనకి మెసేజ్ వస్తుంది. ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ నుంచి మనకైతే మెసేజ్ వస్తుంది. మీ టైమింగ్ కన్ఫర్మ్ చేసుకోండి, మీరు ఎప్పుడు మీరు ప్యాక్ చేసుకుని ఉన్నారా లేదా అని మనకు మెసేజ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత సో దానికి మనం అన్నీ అయితే రెడీ చేసుకుని అయితే పెట్టుకోవాలి. సో దాని తర్వాత నాకు ఈ పాలీ బ్యాగ్స్ అనేది ఐడియా లేదు. నేనైతే సెల్లర్గా జాయిన్ అయిపోయాను, అన్నీ అయిపోయింది, పాలీ బ్యాగ్స్ నా దగ్గర లేవు, ఏం చేయాలి అనేది నాకు కొంచెం కంగారుగా ఉండే. ఏం చేయాలి, ఆర్డర్ అయితే వచ్చేసింది, కొరియర్ వాళ్ళు కూడా మెసేజ్ పెట్టారు, కాల్ కూడా చేశారు, ఇంకేం చేయాలి అనేసి కొంచెం కంగారు పడ్డా. మళ్ళీ మీషోలో వచ్చేసి నేను అడిగి నేను అక్కడ అందులో వాళ్ళకి వచ్చేసి టికెట్ అనేది రైజ్ చేసినాను. టికెట్ రైజ్ చేసిన తర్వాత కొన్ని మనకి ఏంటంటే 3 days పట్టొచ్చు వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి. కొన్ని టికెట్స్కి ఏంటంటే మనకి వితిన్ 2-3 hours మనకి రెస్పాండ్ అవుతారు. సో నాకు రెస్పాండ్ అయ్యి వాళ్ళు కాల్ చేశారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నా మేడం మీ దగ్గర, వాళ్ళు హిందీలోనే మాట్లాడి, మేడం మీ దగ్గర ఏదైతే ఉందో మీరు ఆ కవర్ పాలీ బ్యాగ్తో మీరైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్యాక్ చేసి అయితే ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేయకండి, మీరు పంపించండి, మేము చూసుకున్నామంటే సరే అని పంపించాను. ఆర్డర్ అయితే వెళ్ళింది. ఏదో ఇంట్లో ఉన్న ఒక కవర్ తీసుకొని నేను అలా మీషో కవర్ అంటే బార్కోడ్ లేని కవర్, ప్లెయిన్ కవర్ తీసుకొని ఆర్డర్ అయితే నేను ప్యాక్ చేసి పంపించాను. దాని తర్వాత ఇంకా కంటిన్యూ నాకు డైలీ అయితే నాకు 8 to 10 ఆర్డర్స్, 15 ఆర్డర్స్, ఇలా 4 ఆర్డర్స్, 2 ఆర్డర్స్, ఒక్కొక్క రోజు ఆర్డర్స్ కూడా రావు, ఇట్లా కూడా ఉంది. సో మనకు ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. దాని తర్వాత నేను అడిగినాను ఇట్లా ఎలా నేను కవర్స్ తీసుకోవాలి అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, మేడం మీకు మీషో నుంచే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, మీరు సెల్లర్గా జాయిన్ అయ్యారు కదా, మీరు అక్కడి నుంచే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నారు. సరే అని నేను తీసుకుందామని చూశాను. కానీ మనం ఏంటంటే అందులో మనకి బార్కోడ్ ఉన్నది తీసుకుంటే బెటర్, కానీ మన ప్లేన్ కాకుండా, ఎందుకంటే మనం ఆర్టీఓ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. సో అందుకు నేనైతే ప్రెజెంట్ అయితే ప్లేనే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ కవర్స్ అన్ని ఎక్కువగా పర్చేస్ చేసేసాను అనమాట నేను. దాని తర్వాత నేను బార్కోడ్ ఉన్నవి నేను అంటే మీషో లోగో ఉన్నదే పర్చేస్ చేయాలని అనుకున్నాను. సో ఇలా నేనైతే మీషోలో అయితే సెల్లర్గా జాయిన్ అయ్యాను. అండ్ నాకు ఆర్డర్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది, 5 days పట్టింది. ఇంకా అలానే జిఎస్టీ నెంబర్తో జాయిన్ అయితేనే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. మీరు ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయితే మీకు లోకల్వి చాలా తక్కువగా ఉంటాయి, లోకల్వి కూడా. సో ఎందుకంటే మనకి లోకల్వి రావడం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు మనం జిఎస్టీ నెంబర్తో జాయిన్ అయితే ఏంటంటే మనకి వేరే స్టేట్వి ఎక్కువ కాదు మనకి ఆర్డర్స్ వస్తుంటాయి. నాకైతే ఎక్కువగా హర్యానా, ఆసాం, ఇది మహారాష్ట్ర, ఇవే వస్తున్నాయి నాకు ఎక్కువగా. నాకు ఆర్డర్స్ అనేవి ఈ విధంగా అయితే వస్తుంటాయి. ఇంకా రిటర్న్స్ అనేది నాకు ఇంకా ఏం రాలేదు, ప్రెసెంట్ అయితే రిటర్న్ రాలేదు. ఎందుకంటే క్వాలిటీ మనం మెయింటైన్ చేయాలి. సో మనం ఏదైతే ప్రోడక్ట్ సేమ్ యాస్టీస్ అనేది మనం కలర్ కూడా సేమ్ అలానే మనం అన్నీ మెయింటైన్ చేస్తే మనకి రిటర్న్ కూడా రావు. కొన్ని ఉంటాయి ఇష్యూస్, అంటే మనకి వాళ్ళు కూడా ఒకవేళ రిసీవ్ చేసుకోలేని సిచ్యువేషన్లో అలా కూడా మనకి రిటర్న్స్ రావచ్చు అంట. మేబీ ప్రెజెంట్ అయితే నాకు రిటర్న్ అయితే రాలేదు. పార్సల్స్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, ప్యాకింగ్ చేసి అయితే నేను పంపిస్తున్నాను. ఇదేనండి నేనైతే సెల్లర్గా జాయిన్ అయ్యింది అయితే. సో నేను మీషోలో రీసెల్లింగ్ గురించి వీడియో పెట్టాను. కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ అయితే పెడుతున్నారు.
మీషో రీసేలింగ్ గురించి ఫేక్, ఇదంతా మీరు చెప్పిందంతా ఫేక్, ఇది లేదు అనేసి ఇలా అయితే అంటున్నారు. ఫేక్ అయితే నేనేం షేర్ చేసుకోలేదండి. నేనైతే మీషో రీసెల్లింగ్గా నేను చేశాను కాబట్టి నా ఓన్గా ఎక్స్పీరియన్స్తో నేను మీతో షేర్ చేసుకున్నాను. కానీ ఇలా ఏదైనా సరే నెగిటివ్గా కామెంట్ అయితే చేయకండి. నేను ఏదైతే ఉందో అలా నేను యాస్ట్రీస్గా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా వీడియో లెంత్ అయింది అనుకుంటున్నా, కానీ లెంత్ అయినా సరే క్లియర్గా అయితే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సగం సగం ఇస్తే ఏం అర్థం కాదండి. మీరు కూడా వీడియో అనేది కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడాలి. మీరు కూడా సగం సగం వీడియో చూసినా కూడా సో అర్థం కాదు కదా. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వీడియోలో మీరు స్కిప్ చేసిన దగ్గర ఉండొచ్చు మేబీ. అందుకు మీరు వీడియో అనేది కంప్లీట్గా చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను జిఎస్టీ నెంబర్తో జాయిన్ అయితే మనకు మంచిదా, ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయితే మంచిదా, అండ్ మనకి ఎలా సేల్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, మన అకౌంట్ బ్లాక్ అవ్వకూడదు, ఇవన్నీ అయితే నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇన్ఫర్మేషన్ వీడియోనే కదా ఇదండి. ఎందుకు ఇలా నెగిటివ్గా కామెంట్స్ అయితే పెడతారు? ఎనివే నేనేం పట్టించుకో మీ నెగిటివ్ కామెంట్స్ పెట్టినా, కాకపోతే మీరు టైం స్పెండ్ చేసి కామెంట్ పెట్టినందుకు కూడా హ్యాపీయే నాకు. ఎందుకంటే మీరు ఇంత పొడుగు కామెంట్ పెట్టారంటే ఆ కామెంట్స్ కోసం మీరు టైం తీసుకొని టైప్ చేసి ఉంటారని మేబీ అనుకుంటున్నాను. మీరు కూడా కష్టపడి అలా కామెంట్ పెట్టారని అందరికీ అనట్లేదు. ఎవరైతే నెగిటివ్ కామెంట్ ఇలా పెడుతున్నారో వాళ్ళ గురించి నేనైతే చెప్తున్నాను. సో అందరికీ ఏం చెప్పట్లేదు. అందరైతే ఇంకా నాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, అందరు సపోర్ట్ చేస్తున్నారు. సో అందుకు నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. నేనైతే షార్ట్ వీడియోస్లో కూడా ఇదే షేర్ చేసుకున్నాను. నాకు అందరు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ వల్ల నేనైతే మీతో షేర్ చేసుకున్నాను కదండి. సో అంతే అండి, నెగిటివ్గా అయితే కామెంట్ చేయకండి. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోనే ఇస్తున్నాను. మీషో గురించి ఏంటిదంటే, మనకి మీషో అనేది నిజంగా మీషోలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీషోలో అనేది ఒక క్రియేటర్గా మీరు జాయిన్ అవ్వచ్చు, మీరు ఒక సెల్లర్గా మీరు బిజినెస్ చేయొచ్చు, మీరు ఒక రీసెల్లింగ్గా మీరు బిజినెస్ చేయొచ్చు. మీషోలో మనకి మంచి అవకాశాలాగే ఉన్నాయని అనుకోవచ్చు. మీషో నుంచి అయితే ఏది కూడా ఫేక్ అయితే లేదు. అన్నీ అయితే నేను మీకు జెన్యూన్గా ఉన్నవి నేను చెప్తున్నాను. ఫేక్ అయితే ఏం కాదు. ఫేక్ అయితే నేను మీకు మళ్ళీ కూడా నేను ఇన్ఫర్మేషన్ వీడియో కూడా నేను మీకు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీషో సెల్లర్గా ఎలా జాయిన్ అవ్వాలి అండ్ ఎలా సేల్ చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఇవన్నీ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పటికే వీడియో అయితే లెంత్ అయింది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి అయితే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.